ప్రొక్యూర్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కువగా ఇంటర్వ్యూలో అడుగుతారు. బట్ చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యి ఆన్సర్ చెప్పరు. ఈ వీడియోలో నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. అసలు ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? మనం కంపెనీలోని జనరల్గా ఎలా ప్రాజెక్ట్స్ అవుతాయంటే విత్ ఇన్ ది ఆర్గనైజేషన్, విత్ ఇన్ ది టూల్స్, విత్ ఇన్ ది గూడ్స్, సర్వీసెస్, మెటీరియల్స్ అండ్ ఎంప్లాయీస్ యూజ్ చేసి, టెక్నిక్స్ యూజ్ చేసి ఆన్ టైం కంప్లీట్ చేస్తే ఇంటర్నల్గా విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ అది ఒక ప్రాజెక్ట్ ప్రాసెస్. కానీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ కండిషన్లో కానీ, అర్జెన్సీ కండిషన్లో కానీ, లేదంటే ఒక ప్రాజెక్టు ఇంటర్నల్గా అవ్వదు, ఇన్సైడ్ ఆర్గనైజేషన్ అవ్వదు, అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ హెల్ప్ తీసుకోవాలి, ఖచ్చితంగా థర్డ్ పార్టీ వెండర్ సపోర్ట్ తీసుకోవాలి అనేటప్పుడు ఆ ప్రాసెస్నే ప్రొక్యూర్మెంట్ అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్ అన్నప్పుడే ఐడెంటిఫై చేస్తారు హై లెవెల్ నీడ్స్, మన అవసరాలు చాలా హెవీగా ఉన్నాయి, మన ఇంటర్నల్గా ఆర్గనైజేషన్కి అవ్వదు, సో మనం వీ కెన్ హైర్ ద థర్డ్ పార్టీ సపోర్ట్ ఫర్ హైరింగ్ ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, మెటీరియల్స్ ఆర్ ఎంప్లాయీస్. వీళ్ళందరి సపోర్ట్తో కూడా మనం కంప్లీట్గా వర్క్ ఆన్ టైం చేద్దామని డిసైడ్ అయ్యి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్కి వెళ్తారు. దాన్నే ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ అని అంటారు. సో డెఫినేషన్ ఎవరైనా అడిగినప్పుడు ప్రొక్యూర్మెంట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిఫర్స్ టు ది కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, acquiring and managing goods and services and materials or external third parties that a project team cannot produce internally but needs to successfully complete the project. ఇంటర్నల్గా ప్రాజెక్ట్ టీమ్ సపోర్ట్తో చేయలేరు, అందుకనే థర్డ్ పార్టీ హెల్ప్తో చేస్తారు విత్ ఇన్ ది టైమ్ ఆన్ టైం డెలివరబుల్స్తో. ఆ ఎంటైర్ ప్రాసెస్నే ప్రొక్యూర్మెంట్ అని అంటారు. జనరల్గా ప్రొక్యూర్మెంట్ టైప్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి: గూడ్స్ ప్రొక్యూర్మెంట్, సర్వీస్ ప్రొక్యూర్మెంట్స్ అండ్ వర్క్ ప్రొక్యూర్మెంట్స్ అని. గూడ్స్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటంటే విత్ ది హెల్ప్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్తో వర్క్ కంప్లీట్ చేస్తే గూడ్స్ ప్రొక్యూర్మెంట్ అని అంటారు. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ కన్సల్టెంట్స్, టెస్టింగ్ అండ్ ద డెవలప్మెంట్, అంటే ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని వర్క్ కంప్లీట్ చేస్తే సర్వీస్ ప్రొక్యూర్మెంట్స్ అని అంటారు. థర్డ్ ప్రొక్యూర్మెంట్ ఏంటి? వర్క్ ప్రొక్యూర్మెంట్స్ అంటే మనకి ఎలాంటి కన్స్ట్రక్షన్ వర్క్ కావాలన్నా, ఫిజికల్ వర్క్ కావాలన్నా కూడా వర్క్ సపోర్ట్తో కావాలి, అలాంటి దాన్ని వర్క్ ప్రొక్యూర్మెంట్స్ అని అంటారు. ఈ వీటన్నిటికీ కూడా కాంట్రాక్ట్స్ ఎయిదర్ ఫిక్స్డ్ టైప్ అయినా ఉంటాయి, లేదా టైమ్ అండ్ మెటీరియల్ టైప్ ఉంటాయి, లేదంటే ఫుల్ టైం ఉంటాయి, లేదంటే రియంబర్సబుల్ టైప్ అయినా ఉంటాయి. బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు కంపెనీలోని. ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లోనే అసలు ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతారంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ పర్చేస్ టీమ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, డిపార్ట్మెంటల్ హెడ్స్, సీనియర్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టర్నల్ వెండర్స్. సో ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క ఒపీనియన్స్, వాళ్ళ యొక్క ఎవాల్యుయేషన్ చేస్తారు డేటాకి, ప్లస్ వాళ్ళ యొక్క అప్రూవల్స్ ఇస్తారు. అప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. జనరల్లీ ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది ఇనిషియేషన్ స్టేజ్ నుండి క్లోజింగ్ స్టేజ్ వరకు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇనిషియేషన్ స్టేజ్లోని ఇంటర్నల్ టీమ్ మెంబర్స్ ఐడెంటిఫై చేస్తారు హై లెవెల్ రిక్వైర్మెంట్స్ కావాలి, విత్ ఇది థర్డ్ పార్టీ సపోర్ట్తోనే అవుతుంది ఈ వర్క్ అని ఫస్ట్ ఇనిషియేషన్ స్టేజ్లో దే విల్ ఐడెంటిఫై. తర్వాత ప్లానింగ్ స్టేజ్లో ఏం చేస్తారంటే వాళ్ళు ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే ఏంటంటే ఈ రిక్వైర్మెంట్స్ అందరూ ఉండాలి, ఖచ్చితంగా థర్డ్ పార్టీ హెల్ప్తోనే అవుతుంది, వెన్ ఇట్ షుడ్ బి నీడెడ్, వెన్ ఇట్ షుడ్ బి పర్చేస్డ్, వాట్ బడ్జెట్ రిక్వైర్డ్, వెండర్ సెలెక్షన్ మెథడ్, కాంట్రాక్ట్ టైప్స్ అండ్ అప్రూవల్ ప్రొసీజర్స్, ఇవన్నీ కూడా ప్లానింగ్ స్టేజ్లోనే జరుగుతుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే procurement stage begins during the initiation stage, where the project team identify the high level requirements and perform the basic make or buy decision, and it becomes more detailed in the planning stage, where a procurement management plan is created in the planning stage and clearly stated in that plan, like defining what must be purchased and when it should be needed, and the what budget is required, vendor selection methods, contract types and approval procedures. ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్లో క్రియేట్ చేస్తారు. దెన్ actual procurement activities such as preparing requirements, sending requests to the vendors, evaluating the proposals, negotiating the terms and finalizing the contracts and onboarding the suppliers takes place during the execution phase. ఎగ్జిక్యూషన్ ఫేజ్లోనే ఏంటి, ప్రపోజల్స్ని సెండ్ చేయడం, ఎవాల్యూట్ చేయడం, తర్వాత ఏంటంటే నెగోషియేట్ చేయడం, కాంట్రాక్ట్స్ అన్నీ ఫైనలైజ్ చేయడం, సప్లైస్ని ఆన్బోర్డ్ చేయడం, ఇవంతా కూడా
ఎగ్జిక్యూషన్ ఫేజ్లో జరుగుతుంది. మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే దే విల్ ట్రాక్ ద వెండార్ పెర్ఫార్మెన్స్, వెరిఫైయింగ్ ద డెలివరీ క్వాలిటీ, మేనేజింగ్ ద కాంట్రాక్ట్ చేంజెస్, processing the invoice, ensuring the compliance with the timelines with quality standards or not. అంటే మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఫేజ్లో కేవలం వాళ్ళు మానిటర్ చేస్తారు, వాళ్ళు వెండర్ పెర్ఫార్మెన్స్ బాగుందా లేదా, క్వాలిటీ బాగుందా లేదా, లేదంటే కాంట్రాక్ట్ ఏమైనా చేంజ్ చేయాలా, మేనేజ్ చేయాలా, సరిపోయిందా లేదా, ఇన్వాయిసింగ్ అన్ని సరిగ్గా పంపించామా లేదా, దాంతోపాటు కొన్ని కాంప్లైన్స్ యాక్టివిటీస్ చెక్ చేస్తారు. కాంప్లైన్స్ యాక్టివిటీస్ అంటే ఆన్ టైం డెలివరీ ఇస్తున్నారా లేదా, క్వాలిటీ స్టాండర్డ్స్ 100% ఉందా లేదా, ఇవన్నీ కూడా మానిటరింగ్ స్టేజ్లో వాళ్ళు చెక్ చేస్తారు. అట్ ఫైనల్ క్లోజింగ్ స్టేజ్లో ఏం చేస్తారంటే ద ప్రాజెక్ట్ టీమ్ కన్ఫర్మ్స్ దట్ ఆల్ ద కాంట్రాక్టెడ్ వర్క్ ఈజ్ ఫుల్లీ డెలివర్డ్ అండ్ కంప్లీట్స్ ద పేమెంట్, ఎవాల్యూట్ ద వెండర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఫార్మల్లీ క్లోజ్ ద కాంట్రాక్ట్. సో క్లోజింగ్ ఫేజ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నల్ ప్రాజెక్ట్ టీము కాంట్రాక్ట్ వర్క్ ఫుల్గా డెలివరీ అయిపోయింది, పేమెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయి, వెండర్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది అని అన్నీ కన్ఫర్మ్ చేసేసి ఫార్మల్గా క్లోజ్ చేస్తారు విత్ కాంట్రాక్ట్. ఇదంతా కూడా క్లోజింగ్ స్టేజ్లో జరిగే ఇన్వాల్వ్మెంట్. సో మనం ఆల్రెడీ స్టేక్ హోల్డర్స్, ప్రాజెక్ట్ మేనేజరు, పెర్ఫార్మెన్స్ టీమ్ అండ్ పర్చేస్ టీమ్ అండ్ ఫైనాన్స్ హెడ్, లీగల్ టీమ్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పారు. వాళ్ళ యొక్క స్పెసిఫిక్ ఎవాల్యూషన్ అండ్ అప్రూవల్స్కి యూజ్ అవుతారు అని. కానీ టిపికల్ అప్రూవల్స్ రిక్వైర్డ్ ఇంక్లూడ్, చాలా కఠినమైన అప్రూవల్స్ ఎవరి దగ్గర నుండంటే పర్చేజ్ రిక్వెస్ట్, బడ్జెట్ అప్రూవల్స్, వెండర్ సెలెక్షన్ అప్రూవల్స్, కాంట్రాక్ట్ అప్రూవల్స్ అండ్ ఇన్వాయిస్ పేమెంట్ అప్రూవల్స్. ఇది అసలైన అప్రూవల్స్. ఈ అప్రూవల్స్ ఉంటేనే ప్రాసెస్ అనేది ముందుకు అవుతుంది. ఎందుకంటే పర్చేస్ రిక్వెస్ట్ మనం ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతామో పర్చేస్ రిక్వెస్ట్ అనేది పంపించాలి. పర్చేస్ ఆర్డర్ రిక్వటైజేషన్ అంటారు, దాన్ని పంపాలి. తర్వాత బడ్జెట్ అప్రూవల్స్, దానికి కావాల్సిన బడ్జెట్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. వెండర్ సెలెక్షన్ అప్రూవల్స్, కరెక్ట్ వెండర్స్ ఆన్ టైం ఇచ్చే క్వాలిటీ కూడా చెక్ చేసి వెండర్స్ని చెక్ చేసుకోవాలి. తర్వాత కాంట్రాక్ట్ టైప్ కూడా చెక్ చేసుకోవాలి, ఫుల్ టైమా లేదంటే టైమ్ అండ్ మెటీరియల్ టైపా లేదంటే కేవలం కాంట్రాక్ట్ టైప్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. అప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చాలా హెల్ప్ఫుల్, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ బికాస్ ఇట్ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్ సచ్ యాజ్ ద స్పెసిఫైడ్ స్కిల్స్, cost control and reduce the timelines, maintain quality standards and manage the risk and acquire the resources they cannot create internally. మనం ఏదైతే ఇంటర్నల్గా ఒక ప్రాజెక్ట్ ఒక ఆర్గనైజేషన్తో అవ్వదో అదంతా కూడా థర్డ్ పార్టీ వెండర్ సపోర్ట్తో మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం వల్ల ఈ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే చాలా కాస్ట్ కంట్రోల్ అవుతుంది, దాంతోపాటు టైం లైన్ కూడా రెడ్యూస్ అవుతుంది. అంటే టైం వేస్ట్ అవుతుంది అండ్ ఆల్సో క్వాలిటీ కూడా 100% మనం ఇవ్వగలం అండ్ ఆల్సో రిస్క్ని ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేయగలం. రిసోర్స్ని కూడా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు థర్డ్ పార్టీ నుండి హైర్ చేసుకుంటాం. సో వీటి వల్ల ప్రొక్యూర్మెంట్స్కి చాలా పాజిటివ్ ఉంది. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ యూజ్డ్ బోత్ ఇన్ నార్మల్ ప్లాన్ సిచ్యువేషన్, అంటే జనరల్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోనే ప్రొక్యూర్మెంట్ యూజ్ చేస్తారు, నార్మల్ సిచ్యువేషన్స్లో యూజ్ చేయరన్న క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు. సో వాళ్ళు అడిగినప్పుడు నార్మల్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు. నార్మల్ సిచ్యువేషన్లో ఎప్పుడు యూజ్ చేస్తారంటే సచ్ యాజ్ వెన్ ఏ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఎ లాంగ్ టైమ్ మెటీరియల్స్ ఆర్ ద ఎక్స్పర్ట్ సర్వీసెస్ ఫ్రమ్ ది బిగినింగ్, అంటే మన ఇనిషియల్ స్టేజ్ నుండే థర్డ్ పార్టీ సర్వీసెస్ కావాలి, లేదంటే లాంగ్ టర్మ్ మెటీరియల్ కావాలని ఇనిషియల్లోనే మనం డిసైడ్ అయినప్పుడు అప్పుడు ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్కి వెళ్తారు. లేదంటే ఇన్ అర్జెంట్ కేసెస్లోని ఎప్పుడైనా వెన్ ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ ఆర్ ద న్యూ రిక్వైర్మెంట్స్ అరైజ్ సడన్లీ ఆర్ వెండర్ ఫెయిల్స్ టు డెలివర్ అండ్ ఇమీడియట్ రీప్లేస్మెంట్ ఈస్ నీడెడ్. అంటే సడన్గా ప్రాజెక్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మెటీరియల్ బ్రేక్ డౌన్ అయినా, రిక్వైర్మెంట్స్ సడన్గా యాడ్ అయినా, తర్వాత వెండర్ ఇప్పటి వరకు ఉన్న వెండర్ ఆన్ టైం డెలివరీ చేయకపోయినప్పుడు కూడా ఇమ్మీడియట్గా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తారు. సో ఓవరాల్లీ ప్రొక్యూర్మెంట్ రిక్వైర్స్ ద ప్రాజెక్ట్ గెట్స్ ద రైట్ రిసోర్సెస్ అట్ ది రైట్ టైం ఫ్రమ్ ది రైట్ సోర్స్ ఈస్ కంట్రోల్డ్ విత్ ఎఫిషియంట్ అండ్ ద లీగల్ కంప్లైంట్ మేనర్. అంటే ఓవరాల్గా మనం ఆన్ టైం వర్క్ కంప్లీట్ చేయడానికి విత్ ద రైట్ పర్సన్, విత్ ద రైట్ సోర్స్ అండ్ రైట్ కాంట్రాక్టర్తో కంప్లీట్ చేసే వర్క్ని ప్రొక్యూర్మెంట్ అని అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.